ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలి, ఉత్తీర్ణత శాతాన్ని వృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే మన్యం ప్రాంతంలో ప్రభుత్వం లక్ష్యం నీరుగారుతుంది. ముగ్గురే విద్యార్థులు, వీళ్లకో టీచర్. బడి సాఫీగా సాగుతుంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం మారుమూల ప్రాంతమైన కొత్తగుంపు గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలది విపత్కర పరిస్థితి. ఇక్కడ పిల్లలు రాకున్నా, టీచర్ రాకున్నా బడికి తాళం వేయాల్సిన పరిస్థితి. మనకు శనగపిండి ఎన్ని కేజీలు కావాలా? 2 కేజీలు. మరి అలాగే మీరు చెప్పండి. 1 2. కొత్తగుంపు గ్రామానికి చెందిన ముగ్గురు ఆదివాసీ గిరిజన పిల్లలు ఈ బడిలో చదువుకుంటున్నారు. ఒకరు 3వ తరగతి కాగా మిగిలిన 2 విద్యార్థులు 5వ తరగతి చదువుకుంటున్నారు. ఏ తరగతికి పాఠం చెప్పినా ముగ్గురిని కూర్చోబెట్టి బోధిస్తుంటాడు. చదువుతో పాటు యోగా పట్ల అవగాహన కల్పించారు. ప్రతిరోజు ఆ పాఠశాలకు 3 విద్యార్థులు, ఉపాధ్యాయుడు వచ్చి వెళుతుంటారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయుడు ప్రయత్నాలు ఫలించడం లేదు. గిరిజనులకు విద్యపై అవగాహన కల్పించినప్పటికీ దూర ప్రాంతాలకు పంపిస్తున్నారు. దీంతో ఆ 3 విద్యార్థులే చదువుకోవడానికి బడికొస్తున్నారు. ఉపాధ్యాయుడు చెప్పే పాఠాలు వింటూ ఆ 3 విద్యార్థులు బడికొచ్చి వెళుతున్నారు. ఆ 3 విద్యార్థులతో ఆ ఉపాధ్యాయుడు స్నేహితుల్లా కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేస్తున్నాడు.